వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు శివాలయం దర్శనం అయితే అయిపోయింది కదండి. అక్కడే ఇప్పుడు జనక మహల్కి అయితే వెళ్తున్నామండి. సీతామాత వాళ్ళ పుట్టిల్లు అనమాట. జనక మహల్కి వెళ్తున్నాము. ఆ మహల్ మొత్తం చూపిస్తానండి మీకు. అక్కడంతా అంతా హనుమాన్ జయంతి అండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా బాగా ఉత్సవాలు చేస్తున్నారు. చాలా బాగుందండి అసలుకి. అక్కడ మహల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జనం చాలామంది ఉన్నారండి. ఇదిగోండి మేము అక్కడికైతే బయలుదేరిపోయాం కదా. అక్కడ ఎలా ఉంటుందంటే మనకి ముసుగేసుకుంటారంటండి అక్కడ పద్ధతి ప్రకారంగా. ఇదిగోండి జనక మహల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగో ఇలా ముసుగేసుకుంటారంట అందరూ, ప్రతి ఒక్కళ్ళు చీర అయినా సరే చున్నీ అయినా సరే ఇలా ముసుగేసుకుంటారంట. అక్కడ పద్ధతి అంటండి అది. అందుకని లక్ష్మక్క నాకు కూడా అలాగే వేసింది. ఇప్పుడు ఇదిగోండి లోపలికైతే ఎంట్రన్స్ వెళ్తున్నామండి మేము లోపలికి, జనక మహల్లోకి. చాలా పెద్దదండి, చాలా అంటే చాలా బాగుంది. లోపల టెంపుల్ అయితే ఉందండి. ఇదిగోండి టెంపుల్ లోపల మొత్తం లోపలైతే వెండితో కట్టారు. చూడండి పాలరాయితో విగ్రహాలు అయితే చేశారండి స్వామివారి. సీతామాత, స్వామివారు అక్కడంతా కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. అక్కడ చాలా బాగా పూజలు అయితే జరుగుతున్నాయండి. బాగుంది మహల్ అంతా కూడా. ఇంత టెంపుల్ అండి ఇదంతా. లోపల అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. సీతాదేవి, రాముల వారు ఉన్నారు. ఇంకా చుట్టూ కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి మహల్ బయటికి ఇంకా రాలేదండి. లోపల పక్కే మేము కొన్ని ఫోటోలు అయితే దిగామండి అందరం. లోపల ఇదంతా బయటికి ఇంకా ఇదంతా చుట్టూ అనమాట. ఇంకా బయట ఇంకా ఉందన్నమాట. ఇది చుట్టూ మహల్ లోపల టెంపుల్కి చుట్టూ ఇదంతా. ఇంకా ఫోటోలు దిగుతున్నామండి అక్కడ అందరం కలిసి. ఆ చుట్టూ కూడా టెంపుల్స్ ఉన్నాయండి లోపలికి. ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందుకని అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం చుట్టూ. పెద్దదండి మహల్ అయితే, చాలా పెద్దది.
ఇక్కడ ఎటు చూసినా సాలగ్రామాలతోనే విగ్రహాలు చేసినట్టుగా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి ఇవన్నీ సాలగ్రామాల పెద్దవి, చిన్నవి విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే అక్కడ పేర్లు కొన్ని తెలియట్లేదండి మాకు. అక్కడ హిందీలో చెప్తారు కదా, ఇదిగోండి ఇవన్నీ కూడా అన్ని అవతారాలు ఏమో మాకు అర్థం కాలేదు. కొన్ని అయితే చిన్న చిన్న సాలగ్రామాలు చాలా ఉన్నాయండి. చూడండి నాగమయ్య పడగలు కూడా అలా పెట్టారు ఇక్కడ ఈ టెంపుల్లో అయితే. చాలా బాగుందండి. అంటే లాక్ చేసేస్తారండి, లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. నేను అందుకే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. కొన్ని సాలగ్రామాలకి అంటే కొన్ని రాతి విగ్రహాలకు కూడా కొన్ని అవతారాలకు కూడా పెట్టారు. ఇక్కడ ఇదిగోండి చిన్న ఉయ్యాల్లో అమ్మవారిది, ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా చిన్న విగ్రహంలో జూమ్ చేశాను చూడండి. అమ్మవారు అక్కడే ఉన్నట్లుగా ఎలా ఉందో చాలా బాగుందండి. మొత్తం చుట్టూ చూసాము. ఇక్కడ ఇదిగోండి ఇలా మొత్తం ఉయ్యాల చుట్టూ ఇలా అయితే బొమ్మలు అయితే ఇలా చుట్టూ పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. అమ్మవారి విగ్రహం చాలా అందంగా ఉందండి. అమ్మవారు అక్కడ స్వయంగా వెలిసినట్లుగా. ఇక్కడ ఇదిగోండి ఈ పక్కన శివలింగాలు ఉండి, శివలింగాల లోపల అన్ని సాలగ్రామాలండి. శివలింగాలు 4 పక్కల చూడండి ఒక్కొక్క లింగం విడివిడిగానే ఉన్నట్లుగా ఎలా ఉందో, మొత్తం ఒకటే లింగంలా కాకుండా భాగాలు భాగాలుగా ఉందండి. చాలా బాగుంది. అన్ని సాలగ్రామాలు కూడా చుట్టూ వేశారండి గుడి నిండా. చాలా బాగుందండి చుట్టూ టెంపుల్స్ అయితే. ఇంకా మహల్ లోపల మొత్తం చూసేసామండి. ఇదిగోండి ఇంకా బయటకైతే వచ్చేసాం మహల్ నుంచి. బయట నుంచి మొత్తం తీస్తున్నాను చూడండి. మహల్ మొత్తం చుట్టూ చాలా పెద్దదండి మహలు. జనక్ మహారాజ్ మహల్ చాలా పెద్దది. ఇదిగోండి చాలా బాగుందండి లోపల కానీ బయట కానీ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.